కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన రైతులు ఇప్పుడు తల పట్టుకుంటున్నారని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యం వల్లనే రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు జలకలతో నిండుకుండలాగా ఉండేవని కొనియాడారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరువు లేకుండా చూశారని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రజలు సాగు అలాగే తాగునీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని నామా నాగేశ్వరరావు ఆరోపించారు. రైతు ఇబ్బందులు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే నేను రాజకీయాలకి రావడానికి ఒక కారణం ఖచ్చితంగా రైతుకు అండగా ఉండాలని, రైతు కుటుంబంలో పుట్టిన నేను, రైతు బిడ్డనైన నేను రైతుకు అండగా ఉండాలని నిర్ణయంతో ఈ రాజకీయాలకి జిల్లా ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. అటువంటిది ఇవాళ రైతే కన్నీరు పెడుతుంటే చాలా బాధ అనిపించింది. అందులో ఒకళ్ళు అడిగారు, నువ్వు ఎవరికి ఓటు వేసావని అడిగారు. నేను చెప్తున్నానండి, నేను పొరపాటున కాంగ్రెస్కి ఓటేసినా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నా. నేను ఓటేటే కాకుండా 10 ఓట్లు వేయించిన, 10 ఓట్లు వేయించి కాంగ్రెస్కి గెలిపించిన ఇవాళ ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుందని ఆ రైతు చెప్పాడు. ఆ ఒక్క తడి ఇచ్చినట్టయితే మా పంటలన్నీ చేతికొచ్చేది. ఆ ఒక్క తడి అని చెప్పేసేసి మేము మొరబెట్టుకున్నా కూడా కనీసం ఇంటానికి కూడా ఎవరు లేరు, చెప్పుకోవటానికి ఎవరు లేరు అని చెప్పి ఆ రైతు కన్నీరు పెడతంటే చాలా బాధ అనిపించింది. 4 నెలలనే ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు పడ్డాయో. ఒక రైతాంగంతో పాటుగా ఇవాళ తాగటానికి నీళ్ళు లేవు. రైతు అలాగే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్లనే కేసీఆర్ కేఆర్ఎంబీ పైన కేంద్ర ప్రభుత్వానికి పెత్తనం ఇచ్చిందని ఆరోపించారు. ఇక నాగార్జున సాగర్లో ఉన్న నీళ్లను తీసుకోలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో నీటి కొరత కారణంగా ఎండిపోయిన పంటలకు ఎకరాకు 30,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి కనీసం 20-25,000 రూపాయల నష్టం వాటిల్లటం జరిగింది. ఆ రైతుకి 5 ఎకరాల 30 గుంటలు ఉందంట మొత్తం ఆయన రైతు ఎక్స్టెంట్. రైతు బంధు పడలే, అటు రైతు బంధు రాక, ఇటు సరిగ్గా నీళ్లు వదలక, వాటర్ మేనేజ్మెంట్ చేసుకోలేక, తర్వాత ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది మంచిది కాదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అటు పంట నష్టపోయిన రైతులకి ఎకరానికి 30,000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలి. ఇప్పుడు కేవలం ½ టీఎంసీ ఉంది, అది నీరు నాకు తెలిసి ఒక వారం రోజులు కూడా సరిపోదు. తర్వాత పరిస్థితి ఏంటి? 3 నెలల పాటు మనం తాగునీటి ఎద్దడిని ఏ రకంగా నివారించడం కోసం అని చెప్పి నాగార్జున సాగర్లో ఉన్న జలాలన్నీ దాని మీద మనం అవతల ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతా ఉంది. తాగునీటి అవసరాల కోసం మొన్న ఈ మధ్యనే నెల రోజుల క్రితం, నెల రోజుల లోపలనే 6 టీఎంసీలు తీసుకుపోయింది. మనం మాత్రం ఏం డ్రా చేయలేకపోయినాం.